సార్, ఇది చూసారా? రాను రాను మన కంపెనీ పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇది నాకు తెలుసమ్మా. మీరు ఇలా తెలుసు తెలుసు అంటే ఎలా సార్? ఏం చేయమంటావు? ఏం చేయమంటావంటే ఏం చెప్పలేను సార్. ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉంటే అపాయింట్ చేయండి. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. త్వరగా ఏదో ఒకటి డిసైడ్ చేయండి సార్. ఓకే, నేను ఈ రోజే డిసైడ్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే మామా, మామా తెలుసు కదరా, మాకున్న ఒకే ఒక ఇంటిని మా అక్క బావ కష్టపడి సంపాదించి ఆ ఇంటిని నా గురించి తాకట్టు పెట్టి 50,000 ఇచ్చారా. మనం తీసుకొచ్చి ఆ కన్సల్టెన్సీకి ఇచ్చాము, వాడు బోర్డు తిప్పేశారా మామా. ఇప్పుడు నేను ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి మామా? ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి మామా? అరే చిట్టి, నా గురించి కూడా తెలుసుకోరా. చెప్పు మామా. నాన్న హార్ట్ ఆపరేషన్ కోసం అని 50,000 తెచ్చి పెడితే నాకు ఉద్యోగం వస్తుందన్న సంగతి తెలిసి ఏదో కంపెనీ అని చెప్పేసి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పితే వాడికిచ్చి, నాన్న నేను నీకు ఆపరేషన్ చేపిస్తాను నాన్న అని చెప్పి నాన్న వాళ్ళ ఫ్రెండ్ దగ్గర 50,000 తెచ్చి కొడుకుగా నా బాధ్యత నెరవేరుస్తానని చెప్పారా. ఇంతలోనే ఆ కంపెనీ వాడు ఎత్తేస్తే మనం ఎవరికి చెప్పుకోండి బ్రతకాలరా. మా నాన్న గుడిలో పంచుకుంటా, తను తెచ్చే ప్రసాదంతో మా ఇల్లు నడుస్తుంది. అటువంటిది మొన్నే మా అమ్మకి బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి హాస్పిటల్ ఉందిరా. మా అమ్మ ట్రీట్మెంట్ కోసం ఉంచుకున్న డబ్బులు ఆ కంపెనీ వాడు తెచ్చి కట్టేదా. అటువంటిది వాడు మొత్తం చచ్చిపోవాలని ఉందిరా. అరే మామా, వీటన్నిటికీ పరిష్కారం మనం బ్రతకడం కష్టంరా మామ. ఇలాంటి సంఘంలో మనుషుల మధ్య మనం వద్దురా. ఇలాంటి నిరుద్యోగ సమస్యలతో మనం బ్రతకూడదురా. అరే చిట్టి, నాకు కూడా చావాలనిపిస్తుందిరా. మామ, వాని ప్రాబ్లం అయినా నీ ప్రాబ్లం అయినా నా ప్రాబ్లం అయినా సొల్యూషన్ ఒక్కటే మామ. ఏంట్రా? ఒక్క నిమిషం. ఒరే ఎందుకురా మామ ముందుగానే తెలియలేదా? పిచ్చెక్కిందారా మీకు? అరే మీకేనారా సమస్య? చెల్లి పెళ్లి కోసం 50,000 ఉంచితే నేను తీసుకొచ్చి వీనికి ఇచ్చాను రా. ఏమేంద్రా పాపం రా చెల్లి. అరే శ్రీను, అరే శ్రీను, మనం చావకూడదురా. ఉద్యోగం ఎత్తుక్కొని మనం ప్రయోజకులు నిరూపిద్దాం రా. అరే వెళ్దాం పదండ్రా. మనం జాబ్ ఇచ్చుకుందాం రా. పదండ్రా.